హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి? ఈరోజు తప్పకుండా కొనవలసిన వస్తువులేంటి? అక్షయ తృతీయ రోజు ఎటువంటి దీపాలు పెట్టుకోవాలి? కుబేర కొంచెం అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఏ సమయంలో పూజ చేసుకోవాలి? అనే విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటాము. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించుకోవాలి. అక్షయ తృతీయ రోజునే క్షీరసాగర మథనం తర్వాత లక్ష్మీదేవిని ఆ శ్రీ మహావిష్ణువు వరించారు అంటారు. అక్షయము అంటే తరగనిది, నాశనం లేనిది అని అర్థం. ఈ రోజు ఏ మంచి పని ప్రారంభించినా అది అనంతంగా వృద్ధి చెందుతుంది అంటారు. అలానే ఈ రోజు చేసే దాన ధర్మాలు, పూజలు తరగని పుణ్యాన్నిస్తాయి. ఈ రోజు బంగారం, వెండి కొనడం కంట మనకు ఉన్నంతలో ఎవరికైనా దానం చేయడం వల్ల అది అక్షయమై మన తర్వాత తరాలకి ఆ ఫలితం నిండుగా కలుగుతుందండి. ఏవైనా కొత్తగా కార్యక్రమాలు, పనులు ప్రారంభించాలంటే ఈ రోజు ప్రారంభించుకుంటే మంచిదండి. ఏ పనికైనా ఈ రోజు చాలా శుభకరమైన రోజండి. అక్షయ తృతీయ రోజు వారం, వజ్రం, రాహుకాలం ఏమీ వర్తించువు. ఈ రోజు ప్రతి నిమిషము శుభ సమయమే. ఈ అక్షయ తృతీయ రోజునే పాండవులకు అక్షయ పాత్ర లభించింది అంటారు. అక్షయ తృతీయ పూజను ఆచరించాలి అనుకున్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాదులను తీర్చుకొని ఇంటిని, గుమ్మాలను శుభ్రపరచుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి ముందుగా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకొని అమ్మవారి పూజ అయితే ప్రారంభించాలి. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గును వేసుకోవాలి. మాకు నిత్య కలసం ఆనవాయితీ ఉంది కాబట్టి నేను ఇక్కడైతే కలసం ఏర్పాటు చేసుకుంటున్నాను. కలసం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా కలసం చెంబుకు గంధం, కుంకుమ బొట్లు అలంకరించుకొని తోరం ఏర్పాటు చేసుకొని కలసం చెంబుకైతే కట్టుకుంటున్నాను. ఇప్పుడు కలసం చెంబులో స్వచ్ఛమైన నీటిని వేసుకొని పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాది, 1 రూపీ కాయిన్, ఒక పుష్పం అయితే వేసుకోవాలి. తర్వాత మామిడి ఆకులను కానీ లేదా 5 తమలపాకులను కానీ ఉంచి వాటిపైన కొబ్బరికాయను ఉంచి అమ్మవారి ప్రతిమను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ప్లేట్ని తీసుకొని గంధం, కుంకుమ బొట్టులతో అలంకరించుకొని బియ్యాన్ని వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ వేసుకొని మనం ఏర్పాటు చేసుకున్న ఈ కలసం చెంబునైతే పెట్టుకుంటున్నాను. కలసం అనేది లక్ష్మీ స్వరూపం అండి. నేనైతే ఈ కలసాన్ని శుక్రవారం మారుస్తూ ఉంటాను. కొబ్బరికాయను కూడా ప్రతి శుక్రవారము మారుస్తూ ఉంటాను. గురువారము ఈ కలసం క్లీన్ చేసుకొని శుక్రవారం కలసం పెట్టుకుంటాను. కలసం మీద ఉంచిన కొబ్బరికాయను ప్రతి శనివారం పూజలో కొడతామండి. ఇలా కలసం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. ఇలా కలసాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారిని అయితే పువ్వులతో అలంకరించుకుంటున్నాను. మీకు ఈ ఆనవాయితీ లేకుంటే స్కిప్ చేసేయవచ్చండి. శుభ్రపరచుకున్న దీపపు కుందులకు గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఆవు నేతిని కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులను ఉంచి దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపలక్ష్మికు పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని తమలపాకులను ఉంచి కాయిన్స్తో నింపి పెట్టుకున్న బౌల్ని పెట్టుకొని అమ్మవారిని పెట్టుకుంటున్నాను. 2026 సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:26 నుండి ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 11:05 వరకు అయితే ఉందండి. అయితే మనం సూర్యోదయానికి ఉండే సమయం చూసి అక్షయ తృతీయని జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 20 సోమవారం అక్షయ తృతీయ జరుపుకోవాలి. ఈ రోజు అక్షయ తృతీయతో పాటు మరికొన్ని విశేషాలు కలిగిన రోజండి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్కటైన పరశురాముడు జయంతి ఈ రోజే. పవిత్ర గంగా నది భూమిని తాకిన రోజు కూడా ఈ రోజేనండి. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలును కలిసిన రోజు కూడా. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఈ రోజేనండి. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా ఈ రోజేనండి. సూర్య భగవానుడు వనవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు ఈ రోజేనండి. సింహాసనంలో నరసింహస్వామి నిజ రూపంలో దర్శనమిచ్చేది ఈ రోజేనండి. క్షీరసాగర మథనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరించిన రోజు కూడా ఈ రోజేనండి. శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు సకల సంపదలకు అధిపతి, సంరక్షకుడు అయింది కూడా ఈ రోజేనండి. అందుకే ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజను ఈ రోజు చేసుకుంటాము. లక్ష్మీ కుబేరులను కలిసి పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు లభిస్తాయి. ఈ రోజు ముఖ్యంగా పెట్టుకోవాల్సిన దీపాలు ఏంటంటే కామాక్షి దీపం, కుబేర దీపం, ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మీకు కుదిరితే ఈ దీపాలను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి. కుబేర పూజ కోసం కుబేర ముగ్గునైతే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇలా కుబేర ముగ్గును వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను.
కామాక్షి దీపానికి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నాను. ఒక ప్లేట్‌ని తీసుకొని తమలపాకును ఉంచి, మనం అలంకరించి పెట్టుకున్న కామాక్షి దీపాన్ని కూడా ఉంచి, దానిలో ఆవు నేతిని గాని లేదా నువ్వుల నూనె గాని వేసుకొని, ఎర్రటి ఒత్తులను వేసి కామాక్షి దీపాన్ని పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు కుబేర కొంచెం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇంతవరకు కుబేర కొంచెం పెట్టుకోని వారు కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి ఆనవాయితీ ఉండవలసిన అవసరం అయితే లేదండి. ఈ కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవడానికి మంగళకరమైన వస్తువులైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలాలు, గురువింద గింజలు, కమల విత్తనాలు, చిట్టి గాజులు, ముత్యం, పగడం, బంగారం, కొన్ని కాయిన్స్ ని తీసుకోవాలండి. గంధం కుంకుమ బొట్టులతో కుబేర కుంచాన్ని అలంకరించుకోవాలి. నేను ఇక్కడ రాగి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. రాగి రాబడిని కోరుకుంటుంది అంటారు కదా. మీరు బ్రాస్లో కానీ సిల్వర్లో కానీ మీకు ఏది వీలుంటే వాటిలో ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాది వేసుకొని బియ్యాన్ని వేసుకొని లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కమల విత్తనాలు, శ్రీఫలము, గురువింద గింజలు, చిట్టి గాజులు వేసుకొని మళ్ళీ బియ్యాన్ని వేసుకొని ముత్యం, వెండి, బంగారం వేసుకొని మళ్ళీ బియ్యాన్ని వేసుకొని వాటిపైన కాయిన్స్ ఉంచాలి. కుబేర కుంచంను డైరెక్ట్గా నేలపైన ఉంచకూడదండి. ఒక ప్లేట్ను ఉంచి వాటిలో కాయిన్స్ ఉంచి వాటిపైన కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న కుబేర కుంచాన్ని పీటపైన ఉంచి అక్షింతలు, పుష్పం సమర్పించాలి. ఈరోజు కుబేర కుంచం పెట్టుకోవడం వల్ల ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారు. కుబేర కుంచం ఏర్పాటు చేసుకొని కుబేర దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కుబేర్ల అనుగ్రహం అయితే కలుగుతుంది అంటారు. ఈరోజు ఎవరికైనా ఉపయోగపడేలా దానం చేయటం వల్ల ఎన్నో యాగాలు చేసిన ఫలితం అయితే కలుగుతుంది అంటారు. ఈరోజు చేసే పూజ, జపాలు ఏమి చేసినా అద్భుతమైన ఫలితం అయితే సిద్ధిస్తుందని నారద పురాణంలో చెప్పబడిందండి. ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని మంచి తమలపాకును ప్లేట్లో ఏర్పాటు చేసుకొని కుబేర కుందును ఉంచి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని గ్రీన్ కలర్ ఒత్తులు వేసుకోవాలి. గ్రీన్ కలర్ ఒత్తులు లేకుంటే కుబేర కుంకుమను తెల్లటి ఒత్తులకు అప్లై చేసి గ్రీన్ కలర్గా చేసుకొని వాటిని వేసి దీపారాధన చేసుకోవాలి. కుబేర దీపానికి పచ్చటి అక్షంతలు, పచ్చటి ఒత్తులు తప్పకుండా ఉండాలండి. ఈరోజు కుబేర పూజ చేయటం వల్ల ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఐశ్వర్య దీపం పెట్టుకోవడం కోసం ఒక పెద్ద మట్టి ప్రమిదను, 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకోవాలి. పెద్ద మట్టి ప్రమిదకు పసుపును ఎక్కడా ఖాళీలు లేకుండా రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇప్పుడు చిన్న మట్టి ప్రమిదలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని వాటిలో తమలపాకులు ఉంచి వాటిపైన ఈ పెద్ద మట్టి ప్రమిదనైతే ఉంచుకొని వాటిలో గల్ల ఉప్పునైతే పోసుకోవాలండి. ఉప్పు పైన పసుపు, కుంకుమ వేసుకొని చిన్న మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్, యాలక, ఒక లవంగా ఉంచి వాటిపైన ఇంకో చిన్న మట్టి ప్రమిదనైతే ఉంచి దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి ఒత్తులను వేసి ఐశ్వర్య దీపం రెడీ చేసుకోవాలి. ఈరోజు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వల్ల ధనధాన్యాలు, సంపద వృద్ధి చెందుతుంది అంటారు. ఈ రోజునే పాండవులకు సూర్య భగవానుడు వరంగా అక్షయ పాత్రను అందించాడు. ఆ రోజు నుంచి వాళ్ళకి తిండికి ఎలాంటి లోటు లేకుండా ఆహార పదార్థాలన్నీ ఆ అక్షయ పాత్రే అందిస్తూ ఉండేది. అలా మనకు కూడా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటామండి. ఒక మట్టి కుండను మంచి సమయంలో కొని తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పసుపులో కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది, రోజు వాటర్ వేసుకొని కలుపుకొని కుండకి ఎక్కడా ఖాళీలు లేకుండా కుండ మొత్తం రాసుకోవాలండి. ఇలా రాసుకున్న కుండ పైన కుంకుమతో శ్రీమణి అక్షరం రాసుకోవాలి. కుండలో ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాది వేసుకొని కొత్తగా తెచ్చుకున్న గల్ల ఉప్పును వేసుకొని వాటిపైన రెడ్ కలర్ క్లాత్ని కానీ లేదా పింక్ కలర్ క్లాత్ని కానీ ఉంచి మనం సంపాదించిన డబ్బులోంచి ఎంతో కొంత డబ్బునైతే ఈ అక్షయ పాత్రలో ఉంచి మూతను పెట్టాలండి. అక్షయ పాత్రను నేలపైన పెట్టకూడదు కాబట్టి ఒక ప్లేట్ని తీసుకొని కొంచెం బియ్యం వేసి అక్షయ పాత్రను పెట్టుకోవాలి. అక్షయ పాత్రను నెలకొకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ మార్చుకోవచ్చు. ముందుగా కామాక్షి దీపం వెలిగించి తర్వాత ఐశ్వర్య దీపము, తర్వాత కుబేర దీపం వెలిగించాలి. ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ పూజా మందిరంలో చేసుకుంటున్నాను కాబట్టి గణపతిని అయితే ఏర్పాటు చేసుకోలేదు. మీరు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నట్లయితే పసుపుతో వినాయకుని ఏర్పాటు చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలండి.
ఇలా దీపాలను వెలిగించుకున్నాక దీపలక్ష్మికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. క్షీర సముద్రం నుంచి వచ్చిన ఆ లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనటువంటి ఆమెతో పాటు భూమి మీదకి వచ్చినటువంటి కొన్ని వస్తువులను అయితే పూజలో పెట్టుకోవాలండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గుడివింద గింజలు, శ్రీఫలాలు, చిట్టి గాజులు ఇలా అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకోవాలండి. ఈ రోజునే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది అంటారు. తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండడం కోసం ఈ రోజు పూజలో నవధాన్యాలను గాని లేదా మన దగ్గర ఉన్నటువంటి ధాన్యాలను గాని పూజలో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బియ్యం, కందిపప్పు, గోధుమలు, మినుములు ఇలా నా దగ్గర ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నింటినీ నిండుగా కుండల్లో నింపి పెట్టుకున్నానండి. ఇలా నిండుగా పెట్టుకుంటే మనకు కూడా ఇంట్లో అంతా నిండుగా ఉంటుంది అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొని తెచ్చుకోలేని వారు పత్తిని కొని తెచ్చుకోవాలండి. పూర్వకాలంలో పత్తిని బంగారంతో సమానంగా భావించేవారు. పత్తితో పాటు కల్లుప్పు, మట్టి పాత్రలు లేదా మట్టి కుండలు గాని, ప్రమిదలు గాని, మట్టితో చేసినటువంటి ఏవైనా వస్తువులను తెచ్చుకోవాలి. పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు ఈ రోజు కొని తెచ్చుకోవడం వల్ల ఇంట్లో సంపదకు కొరత ఉండదు అంటారు. వీటితో పాటు మనం కొత్తగా ఏమైనా వస్తువులు కొని తెచ్చుకుంటే వాటిని కూడా పూజలో ఉంచుకోవాలండి. ముందుగా లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరాలతో గాని, సహస్రనామాలతో గాని, అష్టలక్ష్మి స్తోత్రాలతో గాని, కనకదార స్తోత్రాలతో గాని ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. ఈ రోజు అమ్మవారికి ఎర్రటి పుష్పాలతోనూ లేదా కుంకుమతోనూ పూజిస్తే చాలా మంచిది. ఇలా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత కుబేర పూజ చేసుకోవాలి. కుబేర కుంకుమతో కుబేర అక్షంతలు తయారు చేసుకొని కుబేర దీపం దగ్గర పూజ చేసుకోవాలండి. కుబేర అష్టోత్తరం చదువుకుంటూ కుబేర దీపం దగ్గర పచ్చ అక్షంతాలతో గాని లేదా కుబేర కుంకుమతో గాని పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకున్నాక ధూపం చూపించి నివేదన చేయాలి. అమ్మవారికి పాలు గాని, బెల్లంతో చేసిన పరమాణం గాని లేదా ఏదైనా తీపి పదార్థం గాని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి హారతి అయితే ఇవ్వాలి. ఈ రోజు పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. ఇలా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల ఇంట్లో వాతావరణం అంతా సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవికి చేసే పూజ 1000 రెట్ల ఫలితాన్ని కలిగిస్తుంది అంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నమస్తే.